లయోలా ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు. బోధన్ పట్టణంలోని షర్బాతి కెనాల్ ప్రాంతంలో గల లయోలా ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు రంగురంగుల ఏర్పాటు చేసిన ముగ్గుల చూపర్లను ఎంతో ఆసక్తిగా ఆకర్షించారు. పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పండుగలపై, సంస్కృతి సంప్రదాయాలపై ఎప్పటికీ మక్కువతో చొరవ చూపాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగామణి, శోభ, శంకర్, జయ, సరిత, అనిత, కవిత, కరుణ, వరలక్ష్మి, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది. ఒక సైంటిఫిక్ రీజన్, శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడము, ఆవు పేడతో భోగి పిడకలు తయారు చేసి చిన్నపిల్లలకు భోగి పండుగ రోజు తెల్లవారుజామునే తలార స్నానం చేయించి ఆ భోగి దండలను చిన్న చిన్న పిడకలుగా చేసి దారంకి కట్టి పిల్లల మెడలో వేసి ఆ భోగి పిడకలను భోగి మంటల్లో వేస్తారు. భోగి పండుగ రోజు భోగి పళ్ళు, సాయంత్రం పూట భోగి పళ్ళు పోయడము, ఇవన్నీ కూడా పిల్లలకు దిష్టి తగలకుండా, దిష్టి దోషాలు లేకుండా అనేసి చేస్తారు. అయితే ఇక ఈ సంక్రాంతి చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ ఆవు పేడలో ఉన్నటువంటి ఔషధాలు అవన్నీ కూడా మంటల్లో కాలడం వల్ల, పొగలు పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండడము, అలానే మనం చేసే పిండి వంటల్లో కూడా సకినాలు కానీ, అరిసెలు కానీ వాటిలో కూడా నువ్వులను ఉపయోగించడము, ఇవన్నిటిలో కూడా శాస్త్రీయ కోణం దాగి ఉంది.
అయితే పిల్లలు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ, పెద్దవాళ్ళకి, పిల్లలకి, రైతన్నలకి అందరికీ కూడా సంతోషాన్ని కలిగించే పండుగ ఇది. ఎందుకంటే రైతన్నలకు పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అందరూ కూడా. అయితే పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు, ఈ పతంగుల పండుగ అని కూడా అంటాం సంక్రాంతి పండుగను, ఈ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ చైనా మాంజా అనేసి ఆ దారాలతో పిల్లలు ఎక్కడంటే అక్కడ డాబాల మీద కానీ రోడ్ల మీద కానీ గాలిపటాలు ఎగరేయడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధ వహించి ఈ సంక్రాంతి సెలవుల్లో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూడడము, ఆ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు దగ్గర ఉండి మీరు కూడా కొంచెము గమనించడము, పిల్లల్ని జాగ్రత్తలు చెప్పి గాలిపటాలు ఎగరవేసుకునేటప్పుడు పంపించడము జరగాలి. ఇలాంటి పండుగలు అందరం కూడా చాలా సంతోషంగా ఇంకా ఎన్నో పండుగలు జరుపుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల యాజమాన్యం తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొద్ది సైడ్